హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కట్ వర్క్ వేసానండి, ఎంబ్రాయిడింగ్ వర్క్తో. ఆల్రెడీ మన ఛానల్లో బొటిక్ స్టైల్లో వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. చక్కగా పైపింగ్ వేసుకొని నీట్ ఫినిషింగ్తో ఎలా కుట్టుకోవాలి అనేది ఆ వీడియోలో ఉంటుంది. ఇంకా ఈ వీడియో వచ్చేసి కట్ వర్క్, నెక్, హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది పిన్ టు పిన్ మీకు అంత వివరంగా ఉంటుందండి. స్పెషల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అయింది ఈ వీడియో అనేది. చూడొచ్చు మీరు. సేమ్ నేను ఇప్పుడు చూపించాను కదా బ్లౌజ్, అదే డిజైన్ అనమాట. ఇంకో బ్లౌజ్కి కూడా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం చూపించనండి, ఓన్లీ హ్యాండ్, నెక్, కట్ వర్క్ వచ్చినప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ ఇలా వర్క్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మధ్యలో ఇలా మార్కింగ్ పెట్టుకోండి. మెయిన్ క్లాత్కి, లైనింగ్ క్లాత్కి పెట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని రఫ్గా ఒక స్టిచ్ వేసుకోండి. చివర ఎడ్జ్కి వేసేసుకోండి, ఎందుకంటే క్లాత్ కదలకుండా ఉండడం కోసం అనమాట. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పుకొని మనకి వర్క్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ వర్క్ మీద చక్కగా నీట్గా, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నిదానంగా పాదం అనేది పైకి లేపుతా కార్నర్స్ దగ్గర ఆ వర్క్ ఎలా అయితే వేసుకున్నామో దాని పక్క నుంచి వీలైనంత ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి. వర్క్ మీదకైతే నీడలు ఎక్కకుండా చూసుకోండి. వర్క్ మీదకి ఎక్కింది అంటే మళ్ళీ మీకు బాగోదన్నమాట ఫినిషింగ్ అనేది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేను వీడియోలో ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో సేమ్ అలా వర్క్ పక్క నుంచి అయితే స్టిచ్ వేసుకోండి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి వర్క్ బ్లౌజ్ అనేది. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను చాలా ఈజీ మెథడ్లో అయితే చూపించాను మన ఛానల్లో. వర్క్ బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఒకసారి చూడండి. ఇలా ఎడ్జ్కి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని మనకి మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఫస్ట్ కట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ వర్క్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ కట్ వర్క్ చక్కగా ఒక పాదం ఖర్చు అంటే పావించి ఖర్చు ఉంచుకొని మొత్తం కట్ చేసేసుకోండి. ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ రాని వాటికి నార్మల్ కట్ వర్క్ ఎలా కుట్టుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉందండి. అది కూడా నేను డ్రెస్ నెక్కి హ్యాండ్స్కి కట్ వర్క్ స్టిచ్ చేశాను అనమాట. ఆ వీడియో ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. అది పేపర్ సాఫ్ట్ యూస్ చేసి ఎలా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూపించాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్ అన్నిట్లో ఇలా టక్స్ పెట్టేసుకోండి. ఈ టక్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటేనే మీకు రౌండ్ తిరిగిద్ది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకు కట్ వర్క్ అనేది. అలా కట్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా తీసేసుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా షేప్ అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎడ్జ్కి వీలైనంత ఎడ్జ్కి మనకి ఇక్కడ వర్క్ వచ్చింది కాబట్టి పైపింగ్లా వచ్చింది కదా మనకు కట్ వర్క్, ఆ కట్ వర్క్ పైన స్టిచ్ కనపడకుండా ఉండే దగ్గర వేసుకోండి. ఆ పైపింగ్ పక్క నుంచి అయితే వేసుకుంటున్నాను నేను. అక్కడ వేసుకుంటే మనకి స్టిచ్ అనేది కనిపించదు అనమాట. ఈ స్టిచ్ కూడా కంపల్సరీ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మీకు కట్ వర్క్ అనేది స్టిఫ్గా నిలబడి ఉంటుంది. అలాగే లైనింగ్ క్లాత్ జరిగిపోకుండా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ వైజ్ చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలి మీకు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోస్ అయితే చేస్తాను. మన ఛానల్లో వీడియోస్ అన్నీ మోస్ట్లీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం స్పెషల్గా అయితే చేస్తున్నానండి. వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ఎలా ఏదైనా సరే వర్క్ బ్లౌజ్ కావచ్చు, కట్ వర్క్ కావచ్చు, నార్మల్ స్ట్రైట్ కట్ బ్లౌజులు కావచ్చు, లైనింగ్ బ్లౌజులు కావచ్చు, ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అనే ఉంటాయండి. కొత్తగా నేర్చుకోవాలి టైలరింగ్ లేదా కుడుతున్నాం కానీ పర్ఫెక్ట్గా రావట్లేదు అనుకునే వాళ్ళైతే మన వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా నాలెడ్జ్ అయితే వచ్చింది టైలరింగ్ మీద. ఇదిగోండి ఇలా స్టిచ్ వేసేసుకోండి మొత్తం.
మధ్యలో మీకు కనుక ఎక్కడన్నా మీకు షేప్ కరెక్ట్గా రాలేదనుకుంటే ఇలా షార్ప్ ఉండకూడదండి. నీడిల్ లాంటిది కానీ ఏదన్నా పుల్ల లాంటిది లేదా స్క్రూ డ్రైవర్లా ఉంటుంది కదా, షార్ప్నెస్ లేనిది తీసుకొని ఇలా పుష్ చేసుకోండి. పుష్ చేసుకుంటే మీకు కరెక్ట్ షేప్ వచ్చింది అనమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మనకి బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు. ఇలా ఇప్పుడు వచ్చేసి మనం నెక్ స్టిచ్ చేసుకుందాము. నెక్ చాలా మందికి చిన్న సైజు బ్లౌజెస్ ఉంటాయి కదా, వాళ్ళకి వర్క్ బ్రాడ్ అయిపోయినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి వర్క్ ఎక్కడైతే మిడిల్లో కరెక్ట్గా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మనకి కరెక్ట్గా అటు సైడు ఇటు సైడు భుజం అనేది సమానంగా రావాలి కదా. అలాగే లైనింగ్ క్లాత్ కూడా మధ్యలో ఎక్కడ వరకు వచ్చిందో అది మనం మార్కింగ్ చేసుకున్న దాని మీద కరెక్ట్గా పెట్టుకోండి. పెట్టుకుంటే నాకైతే నెక్ బ్రాడ్ అయింది, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. అలా బ్రాడ్ అయినప్పుడు ఇదిగోండి మనం బ్యాక్ డాట్స్ వేసుకుంటాం చూసారా, అలా డాట్ వేసుకోండి. మీకు ఎంత బ్రాడ్ ఎక్కువైందో అంత బ్రాడ్, అంత ఎంత తగ్గాలనుకుంటున్నారో అంత ఇలా డాట్ లాగా వేసుకోండి. ఎగ్జాక్ట్గా మీకు సరిపోయిద్ది అనమాట. మీకు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అలా స్టిచ్ వేసుకోవడం వల్ల. కరెక్ట్గా వచ్చింది నాకైతే. ఇలా టక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చక్కగా మధ్యలో ఒక పిన్ పెట్టేసుకోండి, లేదా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోండి కదలకుండా. సేమ్ మనం హ్యాండ్లో ఎలా అయితే వేసుకున్నామో అలాగే ఒక స్టిచ్ వేసేసుకోండి రఫ్గా. నేను ఇప్పుడు వర్క్ మీద ఏం వేయట్లేదు, కొంచెం పైకే వేసుకుంటున్నాను వర్క్ మీద పడకుండా, క్లాత్ కదలకుండా ఉండడానికి ఫస్ట్ రౌండ్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఏ సైజ్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చండి. వర్క్ అనేది ఎంత బ్రాడ్ అయినా సరే మీరు మధ్యలో అలా టక్ వేసేసుకున్నారు అంటే ఏ సైజ్కైనా సరిపోద్ది. ఎందుకు అంటే మనకి ఈ కింద రౌండ్ తిరిగి చూసారా, అక్కడ ఎవరికైనా 6 ఇంచెస్ పెట్టుకుంటాం కదా మనం, అక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎప్పుడు బ్రాడ్ రాదండి 99%. మీకు ఓన్లీ షోలర్సే డ్రాప్ అవుతాయి, షోలర్సే మీకు భుజాలు జారిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ కింద మిడిల్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ పైనుంచి టక్ వేసేసుకోండి. అలా వేసుకున్నారు అంటే పైనుంచి వేసుకోండి టక్. ఎప్పుడైనా పైనుంచి వేసుకొని కిందకు వచ్చేటప్పటికి తేల్చేసుకోండి ఒక 2 ఇంచెస్ పై వరకు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎక్కువ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ ఉందనుకోండి, మీరు పైనుంచి టక్ వేసుకొని 8 ఇంచెస్ వరకు వేసేసుకోండి టక్ అనేది. మరీ చివరి దాకా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. లేదు చాలా బ్రాడ్గా ఉందనుకుంటే ఒక 1 ఇంచ్ పై వరకు అంటే 9 ఇంచుల వరకు వేసుకోండి టక్ అనేది. ఎవరికైనా సెట్ అయిద్దండి. ఎంబ్రాయిడింగ్ వర్క్, మగ్గం వర్క్ కావచ్చు, కంప్యూటర్ వర్క్ కావచ్చు, మిషన్ ఎంబ్రాయిడింగ్ కావచ్చు, లేదా ఇప్పుడు రెడీమేడ్ నెక్స్ వస్తున్నాయి కదా చిన్న సైజ్ బ్లౌజులు కూడా చాలా బ్రాడ్గా ఇచ్చేస్తున్నాడు వర్క్. అలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు కూడా మీరు ఈ మధ్యలో టక్ వేసేసుకొని ఈజీగా మీ సైజ్కి అయితే మార్చేసుకోవచ్చు అనమాట వర్క్ నెక్ని. సేమ్ మనం హ్యాండ్లో ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో వర్క్ పక్క నుంచి అలా స్టిచ్ వేసుకోండి. కట్ వర్కే కాదండి, మనకి జిగ్జాగ్ లాగా వచ్చింది. కట్ వర్క్లో ఇంకో రకం ఉంటుంది, అవి చాలా ఇలా ఎలా అంటే మనం జిగ్జాగ్ లాగా అలా వస్తాయి అన్నమాట. కట్ వర్క్లో ఇంకో మోడల్ అన్నమాట. అలా ఏ మోడల్ అయినా రానివ్వండి, మీకు మోడల్తో సంబంధం లేదు. చక్కగా మీకు వర్క్ ఎక్కడ వచ్చిందో చూసుకొని దాని పక్క నుంచి స్టిచ్ వేసుకున్నారు అంటే ఎంత మీకు కష్టంగా అనిపించిన నెక్ అయినా కావచ్చు, ఏదైనా సరే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చాలామందికి అలా కట్ వర్క్ వచ్చిన ఇలా అయినా కుడతారు, కానీ అలా జిగ్జాగ్ లాగా వచ్చిన కట్ వర్క్ కుట్టుకోవాలంటే చాలా కష్టం అనుకుంటారు. అలా ఏం ఉండదండి. మీరు రఫ్గా ఒక స్టిచ్ వేసేసుకొని చక్కగా ఏదైతే వర్క్ వచ్చిందో దాని పక్క నుంచి స్టిచ్ వేసుకున్నారంటే నీట్గా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట నెక్ అనేది. ఇలా కుట్టుకున్న తర్వాత సేమ్ మనం హ్యాండ్లో ఎలా అయితే కట్ చేసుకున్నామో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకోండి చాలు. మరీ ఎక్కువ ఉంచుకున్నా మీకు రౌండ్ అనేది కరెక్ట్గా తిరగదనమాట, అక్కడ మందం అయిపోయింది. అలా మందం అయిపోవడం వల్ల షేప్ కరెక్ట్గా రాదు. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఆ కార్నర్స్లో అక్కడక్కడ టక్స్ పెట్టుకోండి. కార్నర్లో ఒక టక్ పెట్టుకోండి, మళ్ళీ మధ్యలో కూడా ఒక టక్ పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీకు షేప్ అనేది నీట్గా వచ్చింది అనమాట. ఈ టక్స్ పెట్టడం అనేది కంపల్సరీ అండి, పెట్టాల్సిందే. ఆ కట్ పెట్టడం వల్లే మీకు ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరిగిద్ది అనమాట. కట్ వర్క్ బ్లౌజెస్కే కాదు, ఏ మోడల్ స్టిచ్ చేసుకున్నా, ఆఖరికి మీరు స్క్వేర్ నెక్ స్టిచ్ చేసుకున్నా ఈ టక్ అనేది పెట్టాల్సిందే. ఈ టక్ పెట్టడం వల్లే మీకు కరెక్ట్ షేప్ వచ్చిద్ది అనమాట.
ఇదిగోండి. తర్వాత నేను ఇందా చూపించాను కదా హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా వేలుతో చక్కగా పైకి ఈ కట్ వర్క్స్ అన్నీ ఇలా పైకి అనేసుకోండి. చాలా నీట్గా వచ్చిందండి. మీకు ఎక్కడ లైనింగ్ కనిపించడం కానీ అలా ఏం ఉండదన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ వర్క్ అనేది మనకు ఆ షేప్లోనే వచ్చింది కదా, ఆ వర్క్ పక్క నుంచే స్టిచ్ వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వచ్చేసిద్ది మనకి. ఇలా చక్కగా మనం మొత్తం ఈ కట్ వర్క్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత సేమ్ మనం హ్యాండ్లో ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో అలాగే స్టిచ్ వేసేసుకోండి ఆ పైపింగ్ పక్క నుంచి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే మీరు ఏమీ అసలు డౌట్ అనేదే అవసరం లేదండి. మీరు నీట్గా అయితే స్టిచ్ వేసుకోవచ్చు. కట్ వర్క్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. బ్లౌజ్కి అయినా డ్రెస్కి అయినా దేనికైనా సరే. ఇది వర్క్ వచ్చింది కదా, వర్క్ రాని దానికి కట్ వర్క్ ఎలా ఈజీగా రెడీ చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే చక్కగా ఇలా స్టిచ్ వేసేసుకోండి. చూడొచ్చు మీరు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిద్దో మనకి పూర్తయిన తర్వాత. నార్మల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇలా కట్ వర్క్ రాకుండా ఉన్నదాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా బొటిక్ స్టైల్లో మనకు మంచి ఫినిషింగ్తో ఎలా స్టిచ్ చేసుకోవాలి మన ఛానల్లో వీడియో ఉంది. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా చూడండి ఆ వీడియో కూడా. ఇదిగోండి రెడీ అయిపోయింది. బ్యాక్ నెక్ కూడా చూడండి ఎంత బాగుందో. ఎక్కడ మీకు షేప్ అవుట్ అయినట్టు కానీ కట్ వర్క్ కనిపించకుండా లైనింగ్ కనిపించడం కానీ అలా ఉండదండి. అదిగో చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకు కట్ వర్క్ అనేది. బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు. ఇంత సింపుల్గా అయితే మీరు కట్ వర్క్ అనేది రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కట్ వర్క్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి. నార్మల్ బ్లౌజెస్కే కాదు, ఎంబ్రాయిడింగ్ వర్క్లో కూడా మ్యాక్సిమం కట్ వర్క్ బ్లౌజెస్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చాలామంది. ఇదిగోండి హ్యాండ్ కూడా ఎంత అందంగా ఉందో చూడండి కట్ వర్క్ రావడం వల్ల. ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.